మీతో సంబంధం కలుపుకోవాలని మీ ఇంటికొచ్చాం. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ నా ఇష్టం కోసం వాడి ప్రేమను వదులుకోమని నా కొడుక్కి చెప్పలేను కదా. ఆ మాట చెప్పి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మరి నువ్వు మా అన్నయ్యకి ఇచ్చిన మాట సంగతి ఏంటి? మీరేం నిర్ణయిస్తే అదే చేస్తాను. మీరే చెప్పండి అరుణ్ ప్రసాద్ గారు. ప్రేమించుకునే వాళ్ళని విడదీసి నాకీ పెళ్లి చేయడం భావ్యం కాదు బాబు గారు. అలా చేస్తే అది పాపం అవుతుందే తప్ప పెళ్లి కాదు. అలాంటి తప్పు నేనెప్పుడు చేయనమ్మా. అర్జున్, ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? నా ప్రేమ ఫలిస్తుందని నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు అంకల్. నిజమైన ప్రేమ ఎప్పుడైనా ఫలిస్తుందని మీ సరసు వల్లనే తెలిసింది. థ్యాంక్ యూ సరసు. పెద్దవాళ్ళెవరూ చేయలేని పని నువ్వు చేశావు. నువ్వు చేసిన ఈ సహాయం వల్ల నా జీవితం నిలబడింది. ఎప్పటికీ మర్చిపోలేను సరసు. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, ఇదంతా దీని ప్లాన్ అన్నమాట. బుచ్చమ్మ అరుణ్ ప్రసాద్ గారు కోలుకునేలా చేసింది. ఇప్పుడు ఓ ప్రేమ జంట కలుసుకునేలా చేసింది. నిజంగా బుచ్చమ్మ గ్రేట్ కదా మేడం. తాచుపావం చూడటానికి పుట్ట దగ్గరికేం వెళ్ళక్కర్లేదు. ఈ మేడంను చూస్తే చాలు, ఇంకా నయం కాటేయలేదు. సంతోషించు. దీని తెలివికేం తక్కువ లేదమ్మా. భలేగా తప్పించుకుంది చూసావా. ఇల్లలగ్గానే పండగ కాదే, చూస్తూ ఉండు. అమ్మయ్యా, నా నగలు సేఫ్. ఏమో అవుతుంది అనుకున్నాను. పెద్ద గండం తప్పిందన్నయ్య. గాడ్ ఈస్ దేర్. అయిపోయింది. నా ప్రాజెక్టు మీద ఆశలు వదులుకోవాల్సిందే. నన్ను క్షమించు కాత్యాయని. క్షమించండి సాంభవి గారు. వయసుకి చిన్నదానివైనా నీ మంచి మనసు నా పెద్దరికాన్ని దాటేసిందమ్మా. నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. చిన్న మాట. సంబంధం చెడిపోయిందని తెలిసి కూడా సంభావన కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. చూసిన సినిమా చాలు, పదవే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నయ్య గారు. సరసు లాంటి మంచి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోలేకపోతున్నందుకు నిజంగా బాధపడుతున్నాను. ఇలాంటి మహాలక్ష్మిని మీ ఇంట్లో ఉంచుకోకుండా మరో ఇంటికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నయ్య గారు? వెళ్లేది వెళ్లకుండా ఇలాంటి పనికి మన సలహాలిస్తుందేంటి? ఇంట్లో ఎవరు నుంచుకోవాలో ఎవరు నుంచుకోకూడదనే విషయం నాకు బాగా తెలుసు. మీరు చెప్పక్కర్లేదు. బయలుదేరండి. పదార్జున్,
మీరు పెద్దగా చదువుకోలేదని మీరు నాతో అన్నారు. ఎంత గొప్ప చదువు ఉన్నా మీ సంస్కారానికి సరిపోదండి. రాహుల్, సరస్సుకి నీలాంటి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయి. బాయ్, ఉంటానండి. సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి సార్. మీరు మాకేం చెప్పనవసరం లేదు రాహుల్, మాకంతా అర్థమైంది. సార్ అది కాదండి మేడం. అప్పుడు మీరు చెప్పింది విన్నాం, ఇప్పుడు జరిగింది కళ్ళారా చూసాం. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకసారి బయటికి రండి సార్, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. మీరు ఇలా మమ్మల్ని మోసం చేస్తారనుకోలేదు. అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. మిస్టర్ రాహుల్, మీకు పెళ్ళైందా లేదా అన్నది మీ పర్సనల్ విషయం, అది మాకు అనవసరం. కానీ మీరు ఆ అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తిని మీ భార్య ఆస్తి అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఇట్స్ వెరీ బిగ్ ఫ్రాడ్ యు నో. మేడం, మీరు ఇప్పుడు చూసిన అమ్మాయి నిజంగానే నా వైఫ్ మేడం. సి రాహుల్, వీఆర్ బిజినెస్ పీపుల్, సో మేము ప్రతి విషయాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కమర్షియల్ గా ఆలోచిస్తాం. మేము అడగడం మీరు చెప్పడం ఇవన్నీ వేస్ట్. మాకు కావాల్సింది ఎవిడెన్స్, దట్స్ ఇట్. మీకు ఆ అమ్మాయికి పెళ్ళైనట్టుగా మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించండి. అంటే మేము రిజిస్ట్రేషన్ చేయించలేకపోయాం మేడం, అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది. నో ప్రాబ్లం, ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సర్టిఫికెట్ చూపించినా సరిపోతుంది. మీరు ఆ ఎవిడెన్స్ చూపించలేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి మర్చిపోవచ్చు. మేడం, ఒక్కసారి పెళ్ళాక మళ్ళీ పెళ్ళేంటండి? ఆవిడ నా వైఫ్ అని నేను చెప్తున్నాను కదా మేడం. ప్లీజ్ మేడం, నమ్మండి మేడం. సరే, మీకు పెళ్ళయిందా లేదా అన్న విషయం మీ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఏంటేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఎనీ ప్రాబ్లం? మీ రాహుల్ మాతో అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? తనకి ఎక్స్క్యూజ్ మీ, నేను రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తానన్నాను కదా మేడం. ఏంటి రాహుల్, వాట్ హ్యాపెన్? ఏం లేదు పిన్ని, ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. అదేం పెద్ద మ్యాటర్ కాదులే కానీ పిన్ని, నేను చూసుకుంటాను పిన్ని. చూసారా, మా రాహుల్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. హిస్ వెరీ జెన్యూన్. సార్, యాక్చువల్లీ సరస్సుకి నాకు పెళ్ళైన విషయం మా ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు. వాళ్ళెవరికీ తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాం. నా ప్రాబ్లంని అర్థం చేసుకోండి మేడం. మీకు కావాల్సింది రిజిస్ట్రేషన్ ఎవిడెన్స్. ఆ ప్రూఫ్ నేను మీకు అరేంజ్ చేస్తాను మేడం. మీ పర్సనల్ ప్రాబ్లంతో మాకు పని లేదు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ సబ్మిట్ చేస్తానంటే ఓకే. యూ మస్ట్ డూ దట్ రాహుల్.
రాహుల్ బాబు, చూసారా బాబు, ఊరు పెద్దలందరి ముందు అమ్మవారి ఆశీర్వాదంతో మన పెళ్లి జరిగింది. అమ్మవారి సాక్షిగా మన పెళ్లి జరిగింది కాబట్టి ఆ అమ్మవారే ఈ పెళ్లి జరగకుండా కాపాడారు. ఇప్పుడైనా ఈ తాళికి ఎంత మహిమ ఉందో, ఎంత శక్తి ఉందో నమ్ముతారా? మంచి చెడు తెలిసిన మనుషులు ఏం చేసినా ఆ దేవుళ్ళు దేవతలు మాత్రం నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి అన్యాయం చేయరు. ఆ అమ్మవారి దయ వల్ల పెళ్లి తప్పిపోయింది. మనం ఏం జరుగుతుందని భయపడ్డామో అది జరిగినందుకు సంతోషించాలి కానీ ఇంకా కంగారు పడుతున్నారేంటి రాహుల్ బాబు? నిన్నే నిన్నే ఎదలో నిన్నే చిలియానికైనే వేచానులే, అలుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే. అధరాలే మధురంగా కలిసాయే కంగా, విరహాలే దూరంగా నిను చేరంగా, అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా, నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచినుగా. సారీ సరసు. అదేంటి రాహుల్ బాబు, నాకెందుకు చెప్తున్నారు? నా కారణంగా నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ఇక మీదట నా కారణంగా నువ్వు బాధలు కష్టాలు పడకూడదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరికి పెళ్ళైందన్న విషయం మీ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా? మీ నిర్ణయం అదే అయితే అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నారు రాహుల్ బాబు? ఏదైతే నా ఫ్యూచర్, ఏదైతే నా కెరీర్, ఏదైతే నా లైఫ్ అనుకున్నానో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ని వదిలేస్తున్నాను. ఇంక నా వల్ల నువ్వు ఎలాంటి కష్టాలు పడక్కర్లేదు. అదేంటి రాహుల్ బాబు అలా అంటున్నారు? దానికోసం మీరు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కలలు కన్నారు. దాన్ని వదిలేసుకోవడం ఏంటి? ఏమైంది రాహుల్ బాబు? వాళ్ళు మన పెళ్లి రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. అంటే ఏంటి రాహుల్ బాబు? మనకి పెళ్ళైనట్టు ప్రూఫ్స్ అడుగుతున్నారు. అంటే నువ్వు నా భార్యవని వాళ్ళు నమ్మడానికి సాక్ష్యాధారాలు కావాలంటున్నారు. అవునా? మన డబ్బులు మనం దాచుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా మన ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివన్నీ అడుగుతారు. అలాంటిది 100 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయాలంటే అడుగుతారు కదా. మరి అందరిలాగా మనం ఇష్టపడి ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళకు చూపించడానికి శుభలేఖలు, ఈ పెళ్లి వీడియో లాంటి సాక్ష్యాలు ఉండేవి. మన ఇష్టం లేకుండానే అనుకోకుండా జరిగిన పెళ్లి మనదే. కాబట్టి నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి అని చెప్పి నమ్మించడానికి ఇప్పుడు నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. లేకపోవడం ఏంటి రాహుల్ బాబు? మీరు నా మెడలో కట్టిన తాళిబొట్టుందిగా, ఈ తాళి కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది? కావాలంటే మన పెళ్ళైనట్టు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్తారు కదా. నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు. మెడలో ఒక పసుపు తాడేసుకుని నాకు పెళ్ళయింది అంటే నమ్మేస్తారనుకున్నావా? మొన్న దొంగ సాక్ష్యం చెప్పడానికి మీ ఊరు వాడొకడొచ్చాడు, నువ్వే చూసావుగా. డబ్బులిస్తే అయిందని చెప్పడానికి, అవ్వలేదని చెప్పడానికి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఊరు వాళ్ళు చెప్పినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మాలంటే మనిద్దరికీ పెళ్ళైనట్టుగా గవర్నమెంట్ పరంగా, అంటే అధికారికంగా ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. అవునా? అలాంటి విట్నెస్ వాళ్ళకి చూపించాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ అలాగే పెళ్లి చేసుకోవాలా రాహుల్ బాబు? ఇప్పటికే మన పెళ్లి విషయం ఎవరికి తెలిసిపోతుందా అని మనం టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకునే టైంలో మనల్ని ఎవరు చూసినా ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నా ప్రాజెక్ట్ కన్నా మా వాగ్దేవి మేడం పరువు ప్రతిష్టల్ని కాపాడడం నాకు ముఖ్యం. మేడం దృష్టిలో ఆమె నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందు నేను కాపాడుకోవాలి.
కాపాడుకోవాలంటే నేను ఈ ప్రాజెక్ట్ చేసి మేడం లాగే నంబర్ 1 అవ్వాలి. అప్పుడు నేనేం చెప్పినా వింటుంది, నేనేం చేసినా నన్ను సపోర్ట్ చేస్తుంది. అలా జరగకముందే మన పెళ్లి విషయం తెలిసిందంటే మనిద్దరిని షూట్ చేసి చంపేస్తుంది. అందుకే మనం చేసుకోబోయే ఈ పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? అర్థమైంది రాహుల్ బాబు. మీరు మీ ఆశయాన్ని సాధించుకోవడానికి ఎంత తపన పడుతున్నారో నాకు తెలుసు. మీరేం సాధించాలనుకున్నా, మీ భార్యగా మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి రాహుల్ బాబు, మీకోసం ఏదైనా చేస్తాను. ప్రేమించుకునే వాళ్ళని విడదీసి నాకి పెళ్లి చేయడం భావ్యం కాదు బాబు గారు. అలా చేస్తే అది పాపం అవుతుందే తప్ప పెళ్లి కాదు. ఇలాంటి మహాలక్ష్మిని మీ ఇంట్లో ఉంచుకోకుండా మరో ఇంటికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నారన్నయ్య గారు? ఆవిడ చెప్పింది నిజమే. సరస్సుని నా ఇంటి కోడలు చేసుకోకుండా పెళ్లి చేసి మరో ఇంటికి పంపించాలనుకుంటున్నానేంటి? ఏంటి బావగారు, ఏదో ఆలోచిస్తున్నారు? ఈ సంబంధం కూడా పోయిందని బాధపడుతున్నారా? అందుకే నాకు నచ్చిన సంబంధం చూసి సరస్సుకి పెళ్లి చేద్దామని చెప్పాను. నేనెందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్హత లేని వాళ్ళు గొప్ప గొప్ప సంబంధాలు చేసుకోవాలని ఆశపడితే ఇదిగో ఇలాగే బాధపడాల్సి వస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నారు? అర్జున్ వాళ్ళమ్మ చిత్ర అన్న మాటల గురించి. రాహుల్ సరస్సును పెళ్లి చేసుకుంటే సరస్సు నా కళ్ళ ముందే మనింట్లోనే ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అదే కరెక్ట్ అని అనుకుంటున్నాను. కరెక్ట్ అని మీరనుకుంటే సరిపోతుందా? నేననుకుంటే సరిపోదు. నాకు యాక్సిడెంట్ జరగకముందు రాహుల్ని సరస్సును పెళ్లి చేసుకోమని అడిగాను. ఏమన్నాడు? సరే అన్నాడా? సరే అని ఉంటే అప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉండేవాణ్ణి. సరస్సు నాకు సూట్ అవ్వదు అని చెప్పాడు. కరెక్ట్గా చెప్పాడు. రాహుల్ చేసుకుంటాడని అయినా మీరెలా అనుకున్నారు? అసలెలా ఊహించగలిగారు? మీరు రాహుల్ని అడిగారని విషయం తలుచుకుంటుంటేనే నాకు కంపరంగా ఉంది. సరస్సు ఎక్కడా? రాహుల్ ఎక్కడా? రాహుల్ది 7 స్టార్ హోటల్ రేంజ్ అయితే సరస్వతి షేర్ ఆటో ఎక్కే రేంజ్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని ఎలా అనుకున్నారు మీరు? రాహుల్ మీలా ఆలోచించడు, నాలా ఆలోచిస్తాడు. మా అక్క వాగ్దేవిలా ఆలోచిస్తాడు.
అందుకే నో చెప్పాడని ఇంకా అర్థం కాలేదా మీకు? మళ్ళీ ఇంకోసారి రాహుల్ని అడగాలని, రాహుల్ని కన్విన్స్ చెయ్యాలని ఆలోచిస్తున్నారేమో. మీరెంత అనుకున్నా, ఆలోచించినా, అడిగినా ఏమీ జరగదు. నేను జరగనివ్వను కూడా. జరగదు అనుకుంటే ఆగిపోవడానికి, అవ్వదు అనుకుంటే జరిగిపోవడానికి పెళ్ళి అంటే మాటల్లోనూ చేతల్లోనూ ఉండదు, తల రాతల్లో ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా జరుగుతుంది, ఎలా అయినా జరుగుతుంది. ఇది నమ్మకం కాదు, నిజం.